హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా ఎంతో హెల్తీగా ఉండే ప్రోటీన్ పౌడర్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు బాదం తీసుకొని బాగా వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కప్పులో కొన్ని జీడిపప్పు కూడా తీసుకొని దాన్ని కూడా బాగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. కప్పులో కొన్ని గుమ్మడి గింజలను కూడా తీసుకొని బాగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొన్ని సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. కొన్ని అవిసె గింజలను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. స్వీట్‌నెస్ కోసం కొన్ని కిస్మిస్‌లు కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. నువ్వుల వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు వేయించుకున్న వాటన్నింటిని తీసుకొని కొన్ని కొన్నిగా ఈ విధంగా మెత్తగా స్మూత్‌గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. బాగా స్మూత్‌గా లేకున్నా పర్వాలేదు. నార్మల్‌గా పట్టుకున్నా సరిపోతుంది. ఈ విధంగా అన్నీ మిక్సీ పట్టుకోవాలి. వేయించుకున్న వాటన్నింటిని ఒక్కొక్కటిగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా అన్నీ మిక్సీ పట్టుకొని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ ఎంతో హెల్తీ అండి. ఎంతో హెల్తీగా ఉండే ఈ పౌడర్‌ని డైలీ మార్నింగ్ పాలలో కలుపుకొని తాగాలి. ఎంతో హెల్తీగా అలాగే ఈజీగా ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.